NIT జాయిన్ అవ్వాలా? బర్త్‌డేనా? Do we really get internships at NIT? So by the end of this video, I'll give clarity on all these points. In this video, I'll share my real experience whether NIT is worth it or not and how my internship journey started. No hype, just real experience. ఈజ్ ఎన్ఐటీ వర్త్ ఇట్ ఇన్ 2026? స్ట్రేట్గా చెప్పాలి అంటే ఇట్ విల్ బీ వర్త్ ఇట్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ ఇట్. ఇక్కడ స్పూన్ ఫీడింగ్ అయితే డెఫినెట్గా ఉండదు. మీరు రియల్గా ఫోకస్ చేసి ఎఫర్ట్స్ పెడితేనే యూ విల్ గ్రో ఫాస్ట్ ఇయర్. లైక్ మాకు ఎవ్రీ వీకెండ్ ఆర్ ఎవ్రీ మంత్లీ ట్వైస్ వర్క్షాప్స్ అవుతూ ఉంటాయి, క్లబ్స్ వాళ్ళు మీటింగ్స్ పెడుతూ ఉంటారు. సో ఇట్ బీ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది మనకి బయట ఇండస్ట్రీతో. సో ఇట్ విల్ బి డెఫినెట్లీ వర్త్ ఇట్. సో సెకండ్ వచ్చేసి స్టడీస్ ప్లస్ కోడింగ్ ప్లాట్ఫామ్. ఎన్ఐటీలో స్టడీస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. లైక్ బేసిక్ థియరీ కాకుండా ఎవ్రీడే కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, అసైన్మెంట్స్ సబ్మిట్ చేయడం అండ్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఉంటుంది ఇక్కడ. లైక్ మాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, కోడింగ్ ప్లాట్ఫామ్. అందులో మేము ఎవ్రీడే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, లైక్ రోజు ప్రతి సెషన్ తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది మాకు. ఆ సెషన్ అయిపోగానే అప్పటికప్పుడే మేము అక్కడ ఒక ప్రాక్టీస్ చేసేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు ఆ సెషన్లో జరిగినవన్నీ కూడా. లైక్ దట్ ఈ కన్సిస్టెన్సీ చాలా హెల్ప్ అవుతుంది బికాజ్ ఎవ్రీడే కోడింగ్ హ్యాబిట్ అనేది డెవలప్ అవుతుంది మనకి. నెక్స్ట్ మై ఇంటర్న్షిప్ జర్నీ. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే, ఫస్ట్ జాయిన్ అయిన 6 monthsకి ఇంటర్న్షిప్ గురించి అనౌన్స్ చేశారు. ఎగ్జామ్ పెట్టి దాంట్లో క్వాలిఫై అయితే దెన్ విల్ బి ఎలిజిబుల్ ఫర్. సో ఫస్ట్ 2 months ఈవెన్ ఐ డి నాట్ క్రాక్ ఇట్. దెన్ థర్డ్ మంత్లో ఒక ఫోకస్ పెట్టి క్రాక్ చేశాను. క్రాక్ చేసిన 10 daysకి ఒక కంపెనీ అసైన్ అయింది. కంపెనీలో నుంచి ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఆఫర్ లెటర్ ఇన్ ద సెన్స్ అది ఒక కండిషనల్ ఆఫర్ లెటర్. అందులో స్కిల్స్ మెన్షన్ చేసి 3 months టైం ఇచ్చి ఆ స్కిల్స్ నేర్చుకుంటే దెన్ ఫైనల్ ఆఫర్ లెటర్ ఇస్తా అని చెప్పారు. సో ఆ స్కిల్స్ బట్టి మాకు ఒక మెంటర్ని అసైన్ చేశారు. 3 months క్లాసెస్ అయ్యాయి. దెన్ తర్వాత ఫైనల్ రివ్యూ రౌండ్ కూడా అయింది. దే వర్ సాటిస్ఫైడ్ అండ్ దెన్ ఆఫర్ లెటర్ ఇచ్చారు. దట్స్ హౌ మై ఇంటర్న్షిప్ జర్నీ. ఫైనల్గా చెప్పాలంటే ఎన్ఐటీ వర్త్ అంటే డెఫినెట్లీ వర్త్ ఇట్ ఇఫ్ యూ వర్క్ హార్డ్. అండ్ ఇంటర్న్షిప్స్ వస్తాయంటే ఎస్ వస్తాయి, ఇఫ్ వీఆర్ ప్రిపేర్డ్ అండ్ ఇఫ్ లక్ ఫేవర్స్ డెఫినెట్గా వస్తాయి. అండ్ థర్డ్ గ్రోత్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ కన్సిస్టెంట్ వీఆర్ అండ్ గ్రాప్ ద ఆపర్చునిటీస్ దట్ దే ప్రొవైడ్. సో హౌ టు జాయిన్ ఎట్ ఎన్ఐటీ. ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలంటే మీరు ఒక నాట్ ఎగ్జామ్ అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అది బేసిక్గా యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ క్రాక్ దట్ ఎగ్జామ్ యూ విల్ గో టు ద నెక్స్ట్ రౌండ్. ఇఫ్ యూ ఆర్ someone who wants to join NIT, there is a link in the description. You can use that and get an extra 400 rupees off.